దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు సామెతలు 13వ అధ్యాయము 1వ వచనంలో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును. ఎందుకని శిక్ష అనేది ఎందుకు శిక్షిస్తాడు తండ్రి అంటే, తండ్రి చెప్పినటువంటి మాట వినకుండా తన ఆలోచన చొప్పున తన ఇష్టానుసారముగా ఎవరైతే భయభక్తులు లేకుండా దేవునికి అవిధేయులుగా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళ శిక్షకు వాళ్ళే పాత్రులు అవుతారు. ఎందుకంటే అనేక మార్లు దేవుడు మనకు చెప్పాడు కాబట్టి, ఎవరికైతే జ్ఞానం లేకుండా ఉంటుందో బైబిల్ రీత్యా మనం చూసుకున్నట్లయితే దేవుని చెప్పినటువంటి వాక్యం ఇది. తండ్రి శిక్షించిన కుమారుడు ఆ శిక్షించినప్పుడు ఆ శిక్షకు మనం మరి శిక్ష అనేది పడాలి. ఒక ఖైదీ ఉంటాడు, ఆయన తప్పించుకోకుండా తను చేసినటువంటి శిక్షను ఎప్పుడైతే పొందుకుంటామో వాళ్ళకి ఏముంటుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది. ఎప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది? శిక్షించినప్పుడు, ఆ బాధ పడినప్పుడు, లోపల జైల్లో మరి తను పడేటువంటి వేదన బట్టే తనకి లోపల పశ్చాత్తాపం పడి దేవునికి మళ్ళా ఆ తప్పు చేయకోకుండా మరి తన తప్పును తను తెలుసుకుంటాడు. శిక్షించుకోకుండా కొంతమంది చాలామంది మగపిల్లల్ని తండ్రుల్ని నేను చూస్తూ ఉంటాను. ఏంటి పిల్లల్ని ఏం చెప్తారంటే, తిరగని వాడు చెడిపోతాడంట మగపిల్లాడు, ఆడవాళ్ళు తిరిగితే చెడిపోతారంట. ఇలాంటి అనవసరమైనటువంటి విషయాలు పిల్లలకి ఇంజెక్ట్ చేయకూడదు మనం. కాబట్టి మనం శిక్షించేటప్పుడు మరి ఆ శిక్షకు మనం తల వంచాలి, దేవుని శిక్షకు. అలాంటి శిక్ష మనకు పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి త్రోవలో మనం నడవాలి. మరి ఆయనైతే గనక తప్పిపోయిన కుమారుడిని వెతికి రక్షించువాడుగా ఉన్నాడు. మనమైతే ఈ లోకరీత్యా చూసుకున్నట్లయితే మనకి అంత ఓర్పు సహనం చాలామంది తల్లిదండ్రులు నశిస్తుంది. కానీ బిడల పక్షంగా మనం చాలా ఓర్పు సహనం కలిగి వాళ్ళకి మంచి చెడుని అనేది వాళ్ళ వెనకాలే ఉండి మన అవసరాలు, మన జీవితాలు, ఎంతసేపు మన డబ్బు, మన ఉద్యోగ ధర్మాలు చూసుకోకుండా బిడ్డల్ని కనిపెట్టుకుని ఉంటే గనక మనం మన కుటుంబాన్ని రక్షించడమే కాదు కానీ మరి మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని కానీ వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళు చెడిపోకుండా ఉండడానికి కానీ మనం మేలు చేసిన వారంగా మనం ఉంటామన్నమాట. దేవుడు చెప్పినటువంటి అనేక మాటలు మనకి మరి బట్టి మనం దేవునికి వందనాలైతే చెప్పుకోవాలి. సామెతలు 10:1 చూసుకున్నట్టయితే, జ్ఞానము కల కుమారుడు తండ్రిని సంతోషం పెడతాడంట. బుద్ధి లేనిటువంటి కుమారుడు తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడు. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు మరి తండ్రిని ఎందుకుని సంతోషపెడతాడంటే, చక్కటి మంచి పేరు తెచ్చి ఫలానా పిల్లాడు మరి మంచి స్థితిలో ఉన్నాడు, మంచిగా ప్రవర్తన విషయంలో మంచి పేరు తెచ్చి మనకి సుఖపెట్టడం అంటే ఏదో మనకు సాయం చేసేసి బయట చేయవలసినవి చేయటం అది గొప్ప కాదు. కానీ సుఖపెట్టడం అసలైనటువంటిది ఏంటంటే ప్రశాంతత తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుందంటే, వీళ్ళు భయభక్తులుగా ఉండి మరి మంచి పెంపకంలో ఉన్నప్పుడే మనకి మంచి ఒక ఆనందాన్ని మనం పొందుకుంటాం అన్నమాట. అయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20-22 చూసినట్లయితే వాక్యంలో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవి యొగ్గుము. ఆ దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండకుండా మరి వాటిని విని ఏం చేయాలి? మనసులో పెట్టుకోవాలన్నమాట. చెవి యొగ్గము అంటే ఒక్కసారి ఆలకించము. ఎవరన్నా మనం చెప్పినప్పుడు కొంచెం నా మాట వినండి, ఒక్కసారి వినండి, వినమ్మా అని మనం చెప్పినట్టుగా ఎంతో బుజ్జగించినట్లుగా ఉన్నాయి ఈ వాక్యాలు. అయితే నీ కన్నులు ఎదుటి నుండిను వాటిని తొలగిపోనీయకము,
నీ హృదయమందు వాటిని భద్రపరచుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అవన్నీ దొరికిన వారికి ఏం కలుగుతుందంటే నిత్య జీవము కలిగి సర్వ శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందంట. అంటే వాక్యాన్ని వింటే ఆరోగ్యం అనేది ఏ విధంగా వస్తుందని మనం ప్రశ్నించుకోవచ్చు. ఆరోగ్యం అంటే శరీరానికి కాదు, మనసుకు ఆరోగ్యం ఉంటుంది. దేవునికి దూరం కాకుండా ఉంటాము. కాబట్టి దేవునికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో మన నిత్య జీవానికి మనం దూరం అయిపోతాం. కాబట్టి తండ్రితో ఎప్పుడూ కూడా మనం కలిసి ఉండాలి. మనకు కావాల్సింది అదే. కాబట్టి మన బిడ్డలకి ఎప్పుడూ కూడా మనం విరోధులుగానే ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడాను మనల్ని ప్రేమించి రేపొద్దున మనం చూస్తారో చూడరో అనే ఆలోచన అయితే పెట్టుకోకూడదు. వాళ్ళు పెరిగి పెద్దవారు అయిన తర్వాత ఏమనుకుంటారంటే నా పేరెంట్స్ మమ్మల్ని ఈ విధంగా పెంచడం వల్ల మేము ఈ విధంగా ఉన్నాము, మా బిడ్డల్ని మేము పెంచుకోగలుగుతున్నామని మిమ్మల్ని ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా మనం విరోధులుగానే ఉండాలి. దేవుడు కూడా మనల్ని శిక్షించినప్పుడు దేవుడికి ఎన్నోసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు ఏంటి ఇట్లా పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్ ఎప్పుడు పనిష్మెంట్ కాదు. యోబు ఎప్పుడు కూడా వాళ్ళ బిడ్డల గురించి నిత్యము ప్రతి ఒక్కరి గురించి కూడా బలి సమర్పిస్తూ వాళ్ళని ఎంతో పరిశుద్ధులుగా పెంచుకున్నాడు. అదే విధమైనటువంటి పరిశుద్ధతను మనందరం కూడా పాటించాలని ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్.